జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. సభకు పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టుగా తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కుటుంబంలో విభేదాలు తీసుకురాలేమంటున్న జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్తో మా ప్రతినిధి క్రాంతి ఫేస్ టు ఫేస్. పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. దానికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే నిర్వహిస్తున్నారు. దాంతోపాటు లక్షలాదిగా తరలి వచ్చే కార్యకర్తలకు సంబంధించి దాని స్థాయి ఏర్పాట్లు జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు. సార్, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లకు సంబంధించి 12వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి ఏ రకంగా సాగుతున్నాయి? ఇది మా పండుగ అండి. డెఫినెట్ గా మంచిగా ఏర్పాట్లు జరుగుతాయి. ముఖ్యంగా మా నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే పని మీద ఉన్నాము. ఎందుకంటే తరలించటం, జన సమీకరణ చేయటం అలాంటి మాటలకి మాకు అర్థం తెలియదు. జనసేన పార్టీకి కేవలం మా జన సైనికులు, మా వీర మహిళలు ఎప్పుడు కూడా ఆవిర్భావ దినోత్సవం అనేది వాళ్ళ సొంత పండగ, ఇంట్లో పండగ, వాళ్ళ పుట్టినరోజు కన్నా ఎక్కువగా మరి వాళ్ళ ఇంపార్టెన్స్ ఇచ్చే పరిస్థితి ఆవిర్భావ దినోత్సవం గురించి ఉంటుంది. వాళ్ళకి మరి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, అందరూ బ్రహ్మాండంగా పండగ చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో పెద్దలు మా పిఎస్సి చైర్మన్ గారు మీకు తెలుసు, ఆయన అక్కడే ఉండి కంటిన్యూస్ గా మరి మానిటర్ చేసుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా మంచిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అనేకమైన సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. వాటి మీద మేము అందరం కూడా శాసనసభ్యులు కానీ, నాయకులు కానీ అందరం కూడా మరి పెద్దలు మనోహర్ గారు, నాగబాబు గారు వీళ్ళందరూ కూడా రావటం, వాళ్ళ ఆదేశాలతో మేము ముందుకి వెళ్తాను. పవన్ కళ్యాణ్ ఒక సభ పెడితేనే లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం, అదిలోనూ 12వ ఆవిర్భావ దినోత్సవం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎంతమంది వస్తారు సభకి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాంతోపాటు వచ్చే వాళ్ళకి సంబంధించిన అంటే పార్కింగ్ కావచ్చు, ఇతర సంబంధించిన అక్కడ బారికేడ్ ఏర్పడింది. ఎందుకంటే బారికేడ్స్ అనేవి చాలా కీలకమైన పరిస్థితి. అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కానీ ఇతరులను చూసేందుకు పెద్ద ఎత్తున ఎదురుకొచ్చే అవకాశం కానీ దానికి సంబంధించి పటిష్టంగా ఏ రకంగా చేసే అవకాశం? అదేనండి, నేను ఎందుకంటున్నానంటే మీకు హయ్యెస్ట్ క్రౌడ్ గ్యాదరింగ్ ప్రజారాజ్యం పేరు మీద ఉంది. ఇప్పుడు ఈ కుంభమేళా తర్వాత ప్రజారాజ్యం పేరు మీద ఉంది, అలాగే జనసేన పేరు మీద కూడా ఉన్నాయి. సో నేనేమంటాను, డెఫినెట్ గా దీనికి ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గత ఆవిర్భావ దినోత్సవంలో డైరెక్ట్ గా మా నాయకులు చెప్పారు, మేము గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రభుత్వం ఫామ్ చేసి అప్పుడు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామని. ప్రజలు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుని 100% స్ట్రైక్ రేట్ తో మమ్మల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఇచ్చినందుకు మేము ఇది ఒక ప్రత్యేకమైన ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొక విధం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అంతా కూడా పాడు చేసిన గత ప్రభుత్వానికి ఇదే ఆవిర్భావ దినోత్సవాల వేదికగానే రోజు రోజుకి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అంటే మీరు ఇప్పటం చూసుంటారు, ఇప్పటంలో ఆ రోజు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. తర్వాత కూడా మేము పని చేస్తాం, అందరం నీకు వ్యతిరేకంగా మేము చేస్తామని చెప్పి ప్రతి ఆవిర్భావ దినోత్సవంలోని చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడు చెప్పినా ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా అది డిఫరెంట్ గా వెళ్తా ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవం కూడా అలాగే ఉంటది. డెఫినెట్ గా ఇది ఒక పండగ చెప్పి చేసాం, అది ప్రజలు ప్రాపర్ గా రిసీవ్ చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించారు. డెఫినెట్ గా ఎస్, మంచి చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బల్లగుద్దే చెప్తాం. ఆ బల్లగుద్ది చెప్పింది ఈ రోజు జరిగింది. ఈ రోజు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ ఆవిర్భావ దినోత్సవం పెద్ద పండగగా చేసుకుంటామండి. మొత్తంగా 14వ తారీఖు జరగబోయే పిఠాపురం సభ వేదికగానే గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవాలు చెప్పారో ఈసారి కూడా స్పష్టంగా ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని, అదేవిధంగా వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరికీ కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేసినట్టు కూడా సుందరపు విజయ్ చెప్తున్న పర్సన్. కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి, రాజ్ న్యూస్, అమరావతి నుంచి.